అందుకని వస్తున్నారు. ఇంకా సో పొద్దున అక్కలు డబ్బులు అడుగుతున్నాను. ఎటు నుంచి పోతారా అయ్యా? ఒకడు ఇటు పోతున్నా, ఒకడు అడిపోతాడు, ఉంటుందో తెలీదు. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. నేను ఒక్కనే హెల్మెట్ పెట్టుకున్నా. చాలా విచిత్రంగా చూస్తున్నారు అందరూ. అవుతుంది ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది గైస్. సో ఇది అరుల్మిగు భగవతి అమ్మ టెంపుల్ అంట. అరుల్మిగు భగవతి అమ్మ టెంపుల్. ఇవే బోట్స్ అక్కడికి వెళ్ళి తీసుకొని వస్తారు. ఈ అమ్మ టిఫిన్ చేసి వచ్చేలోపు ఇంతమంది అయ్యారా? ఇంకా లైన్ ఎంత పెద్ద ఉందో, ఇంకా వెనకాల ఎంత పెద్ద ఉందో లైన్. ఊబర్ చూడండి, కొట్టుకుంటారు ఒక్కొక్కడు. చూసుకోండి, ఈ అమ్మ ఒక సీటుకి 6 అంట. లోపల ఏవో కొట్టుకుంటారు. ఇది లాస్ట్ పాయింట్, ఇండియాస్ లాస్ట్ పాయింట్. ఇంకా మనం కొంచెం ముందుకే వచ్చి సముద్రం లోపలికి వచ్చినాము. అయితే ఒక 2500 పెట్టాలి సీట్. అది ఎంత విపియాలంటే ఇప్పుడు మనం ఎట్లా లాంగ్ డ్రైవ్ చేయాలి కాబట్టి ఒక 100 రూపాయలతో ఈ పిల్లో కొన్నా. హలో అండి అందరికీ, వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కన్యాకుమారి. సో ఈరోజు మీ కన్యాకుమారిలో సన్ రైజ్ చూపించబోతున్నాను. ఏమంది అండి, అసలు హోటల్సే దొరకట్లేదు. నేను బుకింగ్ చేసుకున్నా, బట్ లక్కీగా నేను ఒక డీల్ చేసి ఈ రూమ్ తీసుకున్నా. జస్ట్ ఒక 500 పడింది. సో ఆల్మోస్ట్ టైం అయిపోయింది. 5:50 అవుతుంది. యాక్చువల్లీ 5:40 కల్లా అక్కడ ఉన్నామని చెప్పేస్తున్నారు. సో ఇంకా సన్ రైజ్ వచ్చేసి మనకి 6:15, 6:30 లోపు అవ్వచ్చు. ఇంక వెదర్ బాగుంటే అవ్వచ్చు, లేకుంటే ఇంకా నేను కూడా ఏం చేయలేను. నేను కూడా మీకు చూపించలేదు, నేను కూడా చూడలేను. సో 2-3 డేస్ నుంచి అయితే వెదర్ బాగానే ఉందంట, సన్సెట్ అవుతుందంట. నైట్ వచ్చినాక అడిగాను, చాలామందిని అడిగాను. సో కన్యాకుమారిలో ఇంత పబ్లిక్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా లేరు పబ్లిక్. నేను ఒకసారి వెళ్ళి మీకు చూపిస్తాను కూడా ఎంతమంది వస్తారు అని. అక్కడికి నిన్న చూసిన దాని ప్రకారం అయితే చాలామంది ఉన్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంతమంది వస్తారన్నది. సరే, ఎనీవే ఎంతమంది ఉన్నా కూడా మనం ఇంకా అక్కడ ఇక్కడ సన్సెట్ వ్యూ పాయింట్ నుంచి నేను ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాను. సో ఇంకా తొందరగా వెళ్ళి, ఇప్పటికే 5:51 అవుతుంది. సో తొందరగా వెళ్ళి పాయింట్ దగ్గర చూసుకుంటే మనకు ఒక ప్లేస్ దొరికితే ఆ నుంచి చూడడానికి బాగుంటుంది. సో ఇంకా వెళ్దాం పదండి. వెదర్ అయితే ఇలా ఉంది, చాలామంది వెళ్తున్నారు. ఇప్పటికే లేట్ అయింది, ఫాస్ట్గా వెళ్ళాలి. ఇంకా టైం 6:57 అవుతుంది. ఆల్మోస్ట్ వచ్చినాం అనుకుంటా. ఎస్, నాకైతే అక్కడ కొండ కనిపిస్తుంది. పార్కింగ్ చూడండి, ఓడి అమ్మ జీవితం అంత ఇటే అనుకుంటా. సో ఈ నుంచి నడుచుకుంటా వెళ్ళాలా? ఓన్లీ కార్ పార్కింగేనా? బైక్ పార్కింగేనా? ఏడా చూడండి ఎంతో రష్ ఉందో. ఇప్పుడు వస్తున్నారు చాలామంది. సో అంతా కూడా సీ పాయింట్ అక్కడ ఉంది చూడండి. సో బైక్స్ ఇక్కడ అనుకుంటా పార్కింగ్. ఎస్, దేర్ ఈస్ ఎ పార్కింగ్ ఫర్ అవర్ బైక్స్. సో ఇలా కుక్కుదాం. ఇక్కడ బాగాలేదు, ఇంకా కొంచెం ముందు పోయి కుక్కుదాం. ఇది ఓకే. 6 అవుతుంది టైము. వస్తూనే ఉన్నారు, వస్తున్నా ఆ సైడ్ ఈ సైడ్. యాక్చువల్లీ ఇది వ్యూ పాయింట్ కదా, సో అందుకని వస్తున్నారు. ఇంకా సో పొద్దున అక్కలు డబ్బులు అడుగుతున్నాను. సో ఎగ్జాక్ట్గా ఇది వ్యూ పాయింట్ ఉంటుంది. అండ్ ఇది అరేబియన్ సీ ఇంకా బే ఆఫ్ బెంగాల్ 2 కలుస్తాయి. ఎటు నుంచి పోతారా అయ్యా? ఒకడు ఇటు పోతున్నా, ఒకడు అడిపోతాడు, నేను అటు పోవాలి. ఇది అక్కడ ఉన్న మెయిన్ పాయింట్. ఇటే పోదాం మనం. మీకు ఐఫోన్లో చూపించాలి. ఇంకా పొద్దున మంది చూడండి ఎంతమంది ఉన్నారు అక్కడ. వెదర్ సపోర్ట్ చేస్తుందా లేదా తెలియదు కానీ నిజంగా చాలామంది ఉన్నారు.
సో దీనికోసం మేనేజర్గా చాలామంది వచ్చేది పొద్దున్న సూర్య నమస్కారం కోసం. అక్కడ మీకు నేను వీలైతే అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. మరి అది ఎప్పటి నుంచి ఓపెన్ ఉంటుందో తెలీదు. ఓ మై గాడ్. సో సన్ రైజ్ ఇలా అవుతుంది మనకి. ఇలా అవ్వాలంటే మనం ఎడ నిల్చోవాలి. బా చూడండి పబ్లిక్ ఇలా ఉన్నారా. సో ఇంకా వస్తూనే ఉన్నారు, చాలామంది వస్తున్నారు. ఇది ఎర్లీగా వచ్చి కూర్చున్న వాళ్ళు కూడా, వీళ్ళంతా కూడా. నేను ఒక్కనే హెల్మెట్ పెట్టుకున్నా, చాలా విచిత్రంగా చూస్తున్నారు అందరూ హెల్మెట్ పెట్టుకొని షూట్ చేస్తుంటే. ఇంత పొద్దున అమ్ముకోవడాలేంద్రా. సరే ఎవరి బిజినెస్ ఆడుతుంది, మనకెందుకు లేదని. సో ప్రజెంట్ సిచ్యువేషన్ బ్యాక్ ఇది ఇలా ఉంది. ఇంకా సన్ రైజ్ అవ్వట్లేదు, ఇంకా 15 minutes టైం పడుతుంది అనుకుంటా. సో ఇక చూడండి పబ్లిక్ వస్తూనే ఉన్నారు ఇంకా కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు. సో అక్కడ వ్యూ ఉంది కదా, అక్కడ స్టాచ్యూ ఉంది. ఆ స్టాచ్యూ దగ్గరికి మనకి బోట్స్ ఉంటాయి. ఆ బోట్స్ 9 or 10 తర్వాత అలో చేస్తారనుకుంటా, అంటే అక్కడ స్టార్ట్ అవుతాయి అనుకుంటా. వీలుంటే అది వెళ్ళడానికి ట్రై చేద్దాం. వీళ్ళు కల్పించుకొని వెళ్దాం. ఇంత దూరం వచ్చి అక్కడికి వెళ్ళకుంటే వర్తి అనిపించేది ప్లేస్. సో సన్ రైజ్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఈరోజు వెదర్ అంతా కొంచెం క్లౌడీగానే ఉంది. వాటర్కి వెళ్ళా మొత్తం పాడైపోయింది, నా గొంతంతా పాడైపోయింది. ఈ షాప్స్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు. ఈ వెండర్స్ అంతా ఈ చిన్న స్టాల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. సో మోస్ట్లీ ఇక్కడ 8 వరకు సందడిగా ఉంటుంది. మొత్తం 7:30, 8 వరకు సందడిగానే ఉంటుంది. సో అదే పరిస్థితి ఇప్పుడైతే. వెదర్ చూడండి ఇలా ఉంది, మొత్తం క్లౌడీ ఉంది. చాలా వరకు క్లౌడీగా ఉంది. ఎప్పుడు వస్తాడు సూర్యుడు అనేది తెలియదు. సూర్య బాబాయ్ రాబాబాయ్ తొందరగా. సో ఈ సన్ రైజ్ని చూడడానికే ఇంతమంది వస్తారు. ఎర్లీ మార్నింగ్ నిద్ర అంతా పాటు చేసుకొని, నిద్ర అంతా చెడగొట్టుకొని కొన్ని వందల మంది వస్తారు. సో డైలీ ఇదే పరిస్థితి అంట. ఇంకా ఇప్పుడు కొంచెం తగ్గారంట, కానీ నిన్న మనకు లాడ్జ్ అంకుల్ ఉన్నాడు కదా, ఆ లాడ్జ్ అంకుల్ చెప్తున్నాడు బెంగళూరు నుంచి ఎక్కువ మంది వస్తారంట, కేరళ నుంచి వస్తారంట, మన తెలుగు స్టేట్స్ నుంచి మేబీ వస్తారంట. బట్ ఇప్పుడు కాదు, సీజన్ ఉన్నప్పుడు మేబీ స్కూల్స్ అవి ఇవి ఇంకా ఉన్నాయి కదా ఇప్పుడు, అందుకని. సో ఎనీవే వీకెండ్స్లో అయితే చాలామంది వస్తారు. ఇదంతా బీచ్ ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ ఉంది అంతా. అక్కడ ఇంకా స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్ మీద చాలామంది ఆ పరదలు అవన్నీ వేసుకొని కూర్చున్నారు. సో సన్ రైజ్ అవుతుందా? ఎస్ మనం వెళ్ళి చూద్దాం. ఇంకా ఎడరా ఎంతసేపు పట్టుకుంటా అవుతుంది. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది గైస్, అదిగోండి మీకు దీనిలో కనిపిస్తుందా? ఎస్ చిన్న దానిలో నుంచి ఇప్పుడే వస్తున్నాడు సూర్యుడు, మీకు అనిపిస్తుంది చూడండి అక్కడ. ఇది చూడడానికి చాలామంది వస్తారు ఇక్కడ నుంచి, ఎక్కడెక్కడి నుంచో వస్తారు దానికి. మొత్తం క్లౌడీ ఉంది కదా, అందుకే. ఎనీవే వస్తున్నాడు, ఇంకా వస్తాడా రాదని అక్కడ వరకే అనుకుంటాను, చూద్దాం. సో మీ లక్ కూడా డిపెండ్ అయి ఉండాలి ఇక్కడ రావడానికి. ఇన్కేస్ ఆ రోజు సన్ రైజ్ అవుతుందా అవ్వదా అన్న దాన్ని బట్టి ఉంటుంది మొత్తం. చూడండి బయటకు వస్తున్నాడు, చిన్నగా బయటకు వస్తున్నాడు ఇప్పుడే. ఎక్సలెంట్ కదా నిజంగా. ఇప్పటివరకు మబ్బులు చిన్నగా కవర్ చేసింది, ఇప్పుడేమో అందులో నుంచి మొత్తం కనిపించడానికి రెడీగా ఉన్నాడు ఇంకా. అదిగోండి. సో ఆల్మోస్ట్ మనకి మొత్తం కనిపించేలాగా ఉంది, చూద్దాం మొత్తం. సో అదే చెప్తున్నా, ఏంటి మీ లక్ కూడా డిపెండ్ అయి ఉండాలి ఆ రోజు అవుతుందా లేదా అనేది సన్ రైజ్. వెదర్ బాగుంటే మంచిగా అవుతుంది. ఈవెన్ నాకు కొంచెం అదే హాఫ్ ఉందని చెప్పారు కదా నా రాశిలాగా. సో ఇది నాకు నా అదృష్టం. సో చూడండి
నాకు ఒక 70 ఆల్మోస్ట్ 80% దాకా కనిపిస్తున్నాడు. ఆల్మోస్ట్ 90% కనిపిస్తున్నాడు. రియల్గా అది మీకు అది ఎలా కనిపిస్తుంది నాకు తెలియదు, కానీ నాకైతే ఇక్కడ చూడడానికి చాలా బాగుంది. అందుకే ఇంతమంది వస్తారు చూడండి. ఒకసారి పబ్లిక్ చూడండి, చూపిస్తాను. ఇంకా బ్యాక్ సైడ్ చాలామంది ఉన్నారు. ఇంకా అది ఎక్కడ మిస్ అవుతుందో అని ఇంకా ఫోన్ తిప్పట్లేదు. ఇంక సమ్మర్ టైంలో ఆ టైంలో వస్తే నిజంగా అసలు ఒక మంచి అనుభూతి ఇక్కడ మీకు అనిపిస్తుంది కూడా. సో డిసప్పాయింట్ అయితే అవ్వలేదు చాలామంది. ఓకే బెటర్ వచ్చింది, కానీ అట్లీస్ట్ వచ్చింది. ఇంకా చాలా రోజుల నుంచి వర్షాలు ఉన్నాయి. ఈవెన్ ఇక్కడ కూడా 2-3 డేస్ బిఫోర్ వర్షాలు ఉన్నాయంట. బట్ ఎనీవే మనకైతే కొంచెం అయితే కనిపించింది. ఐ మీన్ ఫుల్గా కనిపించింది. అది చూడండి. సో ఇటు అలలు, అటేమో సన్ రైజ్. ఇది బెస్ట్ వ్యూ కదా. ఎస్, బెస్ట్ వ్యూ. ఇంకా పొద్దు లేచి స్నానం చేసి రెడీ అయ్యి చూడడానికి వస్తే అట్లీస్ట్ సాటిస్ఫాక్షన్ అయ్యారులే చాలామంది. సన్ రైజ్ అయిపోయాక ఇంకా ఫోటో సెక్షన్ ఇక చాలామంది ఇంకా డిస్కషన్. సో ఫొటోస్ దిగుతున్నారు చూడండి అక్కడ. అదిగోండి మొత్తం ఇంకా ఫోటో సెక్షన్. సన్ రైజ్ అయిపోయినాక చాలామంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు ఇక్కడ. సో ఇప్పుడు అంతా కూడా ఫోటో సెక్షన్ జరుగుతుంది మొత్తం. ఇంకా లోపలికి వచ్చిన వాళ్ళ పోలీసు అందరినీ, అంటే ఇక్కడ అలలు ఎక్కువ ఉన్నాయి అందుకని చెప్పేసి పోలీసు వాళ్ళు వచ్చి బయటికి రమ్మని చెప్పేసి అంటున్నారు. చాలామంది లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు, అంటే ఫోటోలు దిగడానికి. అంటే ఇలా ఉంది చూడండి ప్లేస్ ఇక్కడ. సో ఇలా ఉంది. సో చాలామంది లోపలికి వెళ్తున్నారు. ఎందుకంటే ఇంకా ఈ అలల తాకిడి ఎక్కువ ఉండేసరికి అందరూ కూడా సో పోలీసు వచ్చి ఇక్కడ అందరినీ బయటికి రమ్మని చెప్పేసి అంటున్నారు. సో చాలామంది ఇంకా వెళ్ళిపోయారు. ఈ ఫొటోస్ కన్నా ఒక్కడికి తీయొస్తలేదు వాళ్ళకి. ఇంకా చెత్తగాళ్ళు ఉన్నారు. నేనే మంచిగా తీస్తున్నాను ఇంకా అందరికీ. కన్నా వీడియోనే బాగా వస్తుంది అండి. ఇంత బాగా వస్తుంది వీడియో. సో ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. టెంపుల్ దర్శనం చేసుకొని బ్యాక్ టు రూమ్. అక్కడ నుంచి కన్యాకుమారిలో ఏం చేయాలో చూసాం. అంటే చాలా ఉన్నాయి దగ్గర. మోస్ట్లీ అంతే. కన్యాకుమారి అంటే సన్ రైజ్ అంతే. సన్ రైజ్, సన్సెట్ ఈ రెండే ఉంటాయి. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, మనం ఇది విజిట్ చేసుకొని వెళ్దాం. సో టెంపుల్ ఇలా ఉంది. ఐ థింక్ ఓపెన్ ఉంది అనుకుంటా. ఇంత మార్నింగ్ ఓపెన్ చేస్తారు. సో గుడి దగ్గర స్టాల్స్ ఇలా ఉన్నాయి. వెదర్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. మొత్తం ఫాగ్ వచ్చేసింది మళ్ళీ అటు. ఇప్పుడైతే ఏం కనిపించలేదు. ఇప్పటివరకు అయితే అటు కనిపించేది, కానీ ఫాగ్ వాళ్ళు ఇప్పుడు ఏం కనిపించలేదు ఇంకా. సో ఇది టెంపుల్ వ్యూ ఉందా, టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. ఇది అరుల్మిగు భగవతి అమ్మ టెంపుల్ అంట. అరుల్మిగు భగవతి అమ్మ టెంపుల్. సో దర్శనం అయితే ఇప్పుడే అయిపోయింది గైస్. సో అమ్మవారు ఏంటంటే భగవతి అమ్మవారు. సో అమ్మవారు శివుడి కోసం, శివుడిని పెళ్లి చేసుకోవడానికి చాలా ఘోరంగా తపస్సు చేస్తారంట. బట్ తపస్సు చేసినా కూడా శివుడు అయితే పెళ్లి చేసుకోలేదు అని చెప్పేసి చెప్తున్నారు. సో అందువల్ల అమ్మవారు ఇంకా కన్యగానే మిగిలిపోయారంట. దానివల్లనే దీనికి ఐ మీన్ ఇక్కడ కన్యాకుమారి అనే పేరు వచ్చింది. సో అక్కడ ఉన్న పబ్లిక్ అంతా కూడా టెంపుల్లో ఒకసారి వస్తుంది. గంటకి అట్లీస్ట్ ఒక 1 అవర్ అయిన టైం పట్టింది పక్కా అది. సో అక్కడ ఉన్న పబ్లిక్ అంతా కూడా టెంపుల్లోకి వెళ్తున్నారు. సో మోస్ట్లీ మీరు కూడా బాత్ చేసి వెళ్ళండి, టెంపుల్ని దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే కొంచెం 7:30 తర్వాత వస్తే మీరు వెళ్తే మీకు ఫ్రీ దర్శనం అయిపోతుంది. పబ్లిక్ ఏం లేరు. 7:30, 8 వరకు వెళ్ళండి బెస్ట్. ఇంకా బిఫోర్ వెళ్తే మాత్రం లైన్లో వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒక 30-half an hourకి ఎక్కువనే వెయిట్ చేయాల్సి వస్తుంది ఇంకా. సో అది. అండ్ సో ఇప్పుడు బోట్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నా. 8 o'clock ఓపెన్ అంట. టైం అరౌండ్ 8:35 అట్లా అవుతుంది. షిప్పింగ్ కార్పొరేషన్ ఇక్కడ ఉంది చూడండి. సో ఇదే ఇంకా కన్యాకుమారి ఫెర్రీ సర్వీస్ అంట.
7:45 AM to 4 PM అని ఉంది. పర్ హెడ్ 75 పేర్ పర్ హెడ్ 75 రూపీస్. స్పెషల్ ఎంట్రీ అయితే 300 అంట. రెండు కూడా సేమే ఉంటాయి కానీ మీరు 75 ప్రిపేర్ చేయండి. అండ్ చూడండి, టుడే బోట్ సర్వీస్ ఓపెన్ ఎట్ 9 AM డ్యూ టు సీ వాటర్ లెవెల్ లో అంట. 9 గంటలకు వచ్చి మళ్ళీ చెక్ చేసుకోవాలి ఇంకా ఆ బోట్స్ వెళ్తున్నాయా లేవా అని చెప్పేసి. అదేంట్రా ఇంత వాటర్ ఉన్నాయి మళ్ళీ వాటర్ లెవెల్ తక్కువ ఉన్నాయని చెప్పేసి అంటారు. ఇవే బోట్స్ అక్కడికి వెళ్ళి తీసుకొని వస్తారు. ఎంత ఒక హార్బర్ లాగా ఉంది, చిన్న హార్బర్. సో వాళ్ళంతా ఫిషింగ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. ఈ అమ్మ టిఫిన్ చేసి వచ్చేలోపు ఇంతమంది అయ్యారా ఇంకా. లైన్ ఎంత పెద్ద ఉందో ఇంకా వెనకాలకి చూపిస్తారు. అంతా బ్యాచ్ అంతా దిగింది. ఎంత పెద్ద ఉందో లైన్. ఇంత పెద్ద లైన్లో పోయి నిల్చోవాలి. సో ఇప్పుడే లోపలికి ఎంటర్ అయినా బోట్ ఎక్కడానికి. ఇది చూడండి, వివేకానంద అంతా ఎలా ఉంది, వ్యూ అంతా ఎలా ఉంది ఈ సైడ్కి. సో టికెట్ వచ్చేసి 75 రూపీస్. అరౌండ్ ఒక లైన్లో నిల్చొని వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి 1 అవర్ అయితే పట్టింది. 1 అవర్ అయితే లైన్లో ఉండాలి. సో అన్ని బోట్స్ వెళ్తున్నాయి చూడండి అక్కడ. ఆ బోట్ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒక 1 అవర్ జర్నీ, అప్ అండ్ డౌన్ కలిపి ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది. సో పబ్లిక్ని ఇలా తీసుకెళ్తున్నారు. లోపల చూడండి కొట్టుకుంటారు ఒక్కొక్కడు. చూసుకోండి, ఈ అమ్మ ఒక సీటుకి 6 అంట. లోపల ఏవో కొట్టుకుంటారు. ఇక్కడ ప్లేస్ దొరికింది, ఇక్కడ కూర్చుంటా నేను. అమ్మ బ్రో ఒక్కొక్కటి సీట్ల కోసం కొట్టుకుంటాడు. స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. మనకి వ్యూ పాయింట్ వచ్చి బాగుంది కానీ ఒక సీటుకి 6 అంట. 6 కన్నా ఎక్కువ మందే కూర్చుంటున్నారు. సో ఇలా ఉంది ఇప్పుడు మొత్తం. విండో సీట్ వచ్చి బాగుంటుంది, మంచిగా కనిపించేది. బట్ విండో సీట్ లేదు. సో ఇక్కడ నుంచి అడ్జస్ట్ అవ్వాలి. సో అక్కడ ఉంది కనిపిస్తుంది ఇలా. టైం అరౌండ్ 9:27 అవుతుంది ఇప్పుడు. ఒక 10 మినిట్స్ మేబీ పట్టవచ్చు, లేకుంటే ఇంకా తొందరగానే వెళ్తామేమో. అప్ అండ్ డౌన్ ఒక 1 అవర్ అంట. చూద్దాం ఎంత టైం పడుతుంది. అక్కడ ఏముంటుంది. 75 రూపీస్ టికెట్ అయితే ఉంది. సో వచ్చేసాం. వివేకానంద రాక్ మెమోరియల్. ఏంటి ఇక్కడ కూడా మళ్ళీయా 30 రూపీస్ టికెట్ ఇస్తున్నారు. ఇది వ్యూ పక్కన ఇలా ఉంది. సో ఇక్కడ మనకి కన్యాకుమారిలో ఒక తెలుగు ఫ్యామిలీ కలిసారు. ఇది తెలుగు లైన్లో నిల్చుంటే మనకు పరిచయం అయ్యారు. మీ పేరేంటమ్మా? సురేష్ రెడ్డి. చింతల్లో ఉంటారంట. మీ పేరు? సౌందర్య. సో మేముగ్గురం కలిసి వెళ్తున్నాం లోపలికి. వివేకానంద రాక్ మెమోరియల్. ఇక్కడ స్టాచ్యూ ఉంటుంది. ఇదేమో జస్ట్ మ్యూజియం లాగా అనుకుంటా. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఇలా సీ ఉంది మొత్తం. లైట్ హౌస్ కూడా ఉంది. లైట్ హౌస్ కనిపిస్తుంది. వర్షం పడుతుంది. వెదర్ అంతా ఫాగీ ఉంది మొత్తం. ఇక్కడ మాత్రం బాగుంది. ఇక్కడ ఫాగీ లేదు, ఏం లేదు. మంచిగా కనిపిస్తుంది. అంతా క్లియర్గా కనిపిస్తుంది. మేబీ మీకు మొబైల్లో ఎలా కనిపిస్తుంది నాకు తెలియదు కానీ ఇక్కడైతే చాలా బాగుంది. సో ఇది ఒక చిన్న ఐలాండ్ లాగా, ఒక వివేకానంద రాక్ మెమోరియల్ అని చెప్పేసి అంటారు. చిన్న మెమోరియల్ లాగా ఉంది ఇక్కడ అంతా కూడా. ఒక టెంపుల్ లాగా ఉంది. అండ్ ఇది ఒక డైరెక్షన్ సౌత్, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో నార్త్ అటు ఉంది, సౌత్ ఇటు ఉంది, ఇంకా వెస్ట్, ఈస్ట్. టెంపుల్లోకి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని అండ్ బ్యాక్ వెళ్దాం. మండపం, శ్రీపాద మండపం, సభా మండపం.
ఇది వివేకానంద మండపం ఇది. సో మొబైల్ అయితే లోపలికి వెళ్ళలేదు, బయట నుంచి ఒకసారి చూపించి లోపలికి వెళ్దాం. ఇక్కడ నుంచి చూడండి, పొద్దున మనం దర్శనం చేసుకున్న అమ్మవారి టెంపుల్ చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి. అండ్ అలాగే అక్కడ నుంచి సీ పాయింట్, అది మనం చూసుకున్నాం కదా మార్నింగ్, అదేమో సీ పాయింట్ అక్కడ, అది సారీ సన్ రైజ్ పాయింట్ అక్కడ నుంచి. సో అక్కడ నుంచి ఇప్పుడు మార్నింగ్ అక్కడ నుంచి ఇక్కడ చూసుకున్నాం, ఇప్పుడేమో ఇక్కడ నుంచి అక్కడ చూసుకుంటున్నాం. సో ఎగ్జాక్ట్గా కింద ఇక్కడ మెడిటేషన్ హాల్ ఉంది, ఇక్కడ మెడిటేషన్ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. సో కొంతమంది చేస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు. ఒక 30 మెంబర్స్ దాకా కూర్చున్నంత ప్లేస్ ఉంది. సో అక్కడ మెడిటేషన్ చేస్తున్నారు. అండ్ బుక్ స్టాల్ కూడా ఉంది వివేకానంద గురించి, ఆయన గురించి, ఆయన హిస్టరీ అండ్ ఇంకా అలా. సో 1 2 3 4 5 బుక్ స్టాల్స్ ఉన్నాయి మొత్తం వివేకానంద గురించి. సో ఆయన చాలామంది ఇన్స్పైర్ చేశారు, చాలామంది ఆయన పాటిస్తూ ఉంటారు, ఆయన చెప్పినవన్నీ కూడా. ఇలా ఉంది చూడండి ఇంకా నుంచి మీకు బ్యాగ్ కనిపిస్తుంది కదా, అది ఇది లాస్ట్ పాయింట్, ఇండియాస్ లాస్ట్ పాయింట్. ఇంకా మనం కొంచెం ముందుకే వచ్చి సముద్రం లోపలికి వచ్చినాము. సో ఇండియా నుంచి లాస్ట్ ఎర్తున్న ప్లేస్ ఇంకా అది. దాని నుంచి కొంచెం దూరంలో అయితే లోపలికి వచ్చినాము. సో వీ షేప్లో ఉంటుంది ఇక్కడ నుంచి మనకి, వీ షేప్లో ఇలా ఉంటుంది. ఇలా ఇక్కడే 3 సముద్రాలు కలుస్తాయి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక సీ ఉంది, మళ్ళీ బ్యాక్ సైడ్ ఒక సీ ఉంది. సో ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేశాక ఇంకా మళ్ళీ రిటర్న్ అవ్వాలి. రిటర్న్ మళ్ళీ బోట్ అక్కడ రెడీగా ఉంటుంది. బోట్ అయితే ఎప్పుడు వస్తుందో అప్పుడు మళ్ళీ మనం బ్యాక్ అవడానికి అవకాశం ఉంటుంది, అంటే బ్యాక్ అవ్వచ్చు ఇంకా. సో 300 టికెట్ ఉంటుంది, అలాగే 75 రూపీస్ టికెట్ ఉంటుంది. ఏ టికెట్ అయినా ఒకటే, మీరు జస్ట్ 75 రూపీస్ టికెట్ తీసుకుని రండి. అండ్ అది బెస్టే. ఇంకా 300 అయితే జస్ట్ లైన్లో నిల్చోకుండా ఉండడమే. 300 అయినా 75 రూపీస్ అయినా ఒకే దానిలో ఒకే బోట్లో రావడం. సో జస్ట్ ఏంటంటే ఆడ క్యూ లైన్లో నిల్చోకుండా ఉండడానికి కోసం 300 రూపీస్ టికెట్ అంతే. సో క్యూ లైన్ కొంచెం 75 రూపీస్ పెద్దగానే ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు నిలబడలేదు, ఓపిక లేదు అంటే, పేషెన్స్ లేదంటే మీరు 300 రూపీస్, ఈవెన్ అది కూడా చాలా పెద్దగానే ఉంటుంది. సో అదే చూసుకొని రండి. ఇంకా ఇదైతే ఎప్పటికే ఉంటుంది, కానీ కొంచెం లేట్ అయిన పర్లేదు. లేట్గా మీరు హాస్టల్లో స్టే చేసి, లాడ్జ్లో రూమ్లో స్టే చేస్తే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కూడా రావచ్చు, నో ప్రాబ్లం. మార్నింగ్ సన్ రైజ్ చూసుకొని దాని తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఒక ఆఫ్టర్నూన్ టైంలో వస్తే మీకు అంత రష్ అయితే ఉండదు. మార్నింగ్ వస్తే ఏమవుతుందంటే, ఎవరైతే దూర ప్లేస్ నుంచి వస్తారో, సన్సెట్ చూసుకొని ఇక్కడ నుంచి ఇక్కడే బోట్ రైడ్ చేసుకోవాలనుకుంటారో చాలా మంది ఉంటారు. అలా వాళ్ళందరూ కూడా ఇక్కడే వెయిట్ చేస్తారు, లైన్ కడతారు క్యూకి. సో అలా మీకు క్యూ చాలా పెద్దగా ఉంటుంది. అందుకని చెప్పేసి మీరు ఒకవేళ ఇక్కడ రూమ్లో కానీ స్టే చేస్తే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి దాని తర్వాత ఒక 10-11 కల్లా వచ్చి ఇక్కడ చూసుకొని, అప్పటికల్లా వెదర్ అంతా, ఇన్ కేస్ వెదర్ బాగోకపోతే అప్పటికల్లా క్లియర్ అవుతుంది ఆల్మోస్ట్ అంతా చూసుకొని అప్పుడు మీరు మెల్లిగా వెళ్ళవచ్చు. లేదు అంటే మార్నింగ్ ఇక్కడే చూసుకొని వెళ్ళిపోవచ్చు. సో అది ఇక్కడ స్టోరీ. సో అయిపోయింది ఇంకా ఇంతే, బ్యాక్ టు హోటల్ అండ్ నెక్స్ట్ డెస్టినేషన్. ఓకే, మరి ఈ వీడియో మీకు నచ్చిన, కన్యాకుమారి వీడియో మీకు నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి తప్పకుండా, మర్చిపోకండి. అండ్ ఓకే, ఉంటాను మరి, బాయ్. లాస్ట్కి ఒక ఇండియన్ జుగాడ్ అయితే చేసిన, పిల్లో జెల్ బ్యాగ్ అయితే ఒక 2500 పెట్టాలి. సీట్ అది అంత పీపీయాలంటే. ఇప్పుడు మనం ఎట్లా లాంగ్ డ్రైవ్ చేయాలి కాబట్టి ఒక 100 రూపాయలతో ఈ పిల్లో కొన్నా. లైక్ లవ్ షేప్ పిల్లో ఉంటుంది కదా, అది వేసి దాని కింద సీట్ వేసి దాని మీద కూర్చొని తొక్కినామంటే హైదరాబాద్లో కూర్చుంటాం. ఇక సెట్ పోయింది. ఇక్కడ ఎక్కి కూర్చున్నామంటే ఎగ్గు వచ్చినా ఏం కాదు. ఇక పెట్టుకొని కూర్చున్నామంటే కొత్త మామూలుగా ఉండదు.